తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో ఒక నకిలీ పోలీస్ హల్చల్ చేయడం అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా అయితే మారింది. ఈ యొక్క సంఘటన కూడా కొత్త రోడ్లో ఉన్నటువంటి ఈ యొక్క హోమ్ స్టే దగ్గర అయితే జరిగింది. ఈ యొక్క హోమ్ స్టేలో కూడా తను వచ్చి ఇక్కడ హడావిడిగా అంటే నిన్న ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి వచ్చేసి ఒక 3 గంటలకి ఒక హోమ్ స్టేలోకి బస్టాండ్లో దిగి బస్టాండ్ నుంచి ఇక్కడికి రావడం, ఈ హోమ్ స్టేలో రూమ్ కూడా తీసుకోవడం, హడావిడిగా ఒక రూమ్లో తను ఫ్రెష్ అప్ అయ్యేసి కూడా తను వెంటనే కూడా వెళ్ళిపోవాలి అనేసి అయితే రావడం అయితే కలకలం అయితే రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తను కూడా అంటే ఇక్కడికి వచ్చి హోమ్ స్టే నిర్వాహకులను కూడా తను బెదిరించి ఆ ఒక మేనేజర్ను కూడా బెదిరించి ఆ ఒక హోమ్ స్టేని తీసుకోవడం, ఇక్కడికి రావడం అనేది అయితే ఘటన అయితే జరిగింది. ఇక్కడ అసలు ఏం జరిగింది ఏంటి అన్న దానిపైన కూడా ఇక్కడ మాట్లాడడానికైతే ఒక హోమ్ స్టేకి సంబంధించినటువంటి మేనేజర్ కూడా ఉన్నారు. అన్న చెప్పండి, అసలు నిన్న ఏం జరిగింది, అతను నకిలీ పోలీస్ అని ఎలా గుర్తించారు, అసలు నిన్న జరిగిన ఘటన ఏంటి? మొదట ఆయన వచ్చినప్పుడు మేము కూడా నిజమైన పోలీస్ అని గ్రహించాము. అతను రావడం నిన్న తెల్లవారుజామున 3 గంటలకి ఒక ర్యాపిడో బైకర్ని బెదిరించి అతను బైక్ తీసుకొని వేరే బస్టాండ్ దగ్గర ఉన్న ఒక అమ్మాయిని పికప్ చేసుకొని నేరుగా ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి హోమ్ స్టేలో ఇక్కడ అతను వదిలేసి ఇక్కడ పనిచేస్తున్న ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ పనిచేస్తారు. వాళ్ళని బెదిరించి ఇక్కడ రూమ్స్ ఏమన్నా చూపించి ఒక పోలీస్ లెవెల్లో వాళ్ళు అన్ని చెకింగ్ అన్నీ చేశాడు. చేసి మాకు ఒక అరగంట రూమ్ కావాలి, ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోతామని చెప్పినాడు. మళ్ళీ ఏం చేసినాడంటే రూమ్లోకి వెళ్ళినారు. తెల్లారితో ఒక 8 అయినా కానీ వాళ్ళు బయట రాలేదు. ఏమి ఈ విధంగా అయిపోయింది అనేసి ఇంకా ఓనర్కి ఫోన్ చేసినారు. ఇక్కడ పనిచేసే వాళ్ళు ఓనర్కి ఫోన్ చేస్తే అతను వచ్చి ఇంకా పోలీసులు తీసుకొని వచ్చాడు. వాళ్ళని బయట బేగం వేసి లోపల ఏం జరిగింది ఏమని అడిగితే వాళ్ళు నిజమైన పోలీసులు కాదని తెలిసింది. మళ్ళీ పోలీసులే వాళ్ళని తీసుకెళ్ళి ఒక వ్యాన్ తీసుకొచ్చి వాళ్ళు తీసుకెళ్ళి వెళ్ళిపోయినారు. వాళ్ళు అలా జరిగి అతను ఒక్కడే వచ్చారా, అతనితో పాటు ఇంకెవరైనా కూడా వచ్చారా? అతను ర్యాపిడో బైకర్ని రోడ్లో బెదిరించి ఆ బైకర్తో పాటు ఒక అమ్మాయిని కూడా తీసుకొచ్చారు. ముగ్గురుగా వచ్చారు, ఒక బండి మీద ముగ్గురు వచ్చినారు. ఇక్కడ ఆపి ఇంకా వాళ్ళు కాల్చింది వాళ్ళని బెదిరించి రూమ్ తీసుకున్నారు. అట్లా పోలీసు యూనిఫామ్తోనే వచ్చింది కూడా. పోలీసు యూనిఫామ్ వేసుకొని పోలీసులను కూడా ఒక ఇది చూపిస్తున్నాను. నేను పోలీసులు అని చెప్పి నమ్మించి ఈ విధంగా చేస్తున్నాను. హోమ్ స్టేలకి ఏదైనా హోటల్లో పోయేసి కూడా నేను పోలీసులు అని చెప్పి వాళ్ళకి డబ్బు ఇవ్వకుండా కూడా చేసినట్టు మనకు తెలిసింది. ఇక్కడ మనం కొంచెం గట్టిగా అడిగితే అతనే ఒప్పుకున్నాడు, నేను పోలీసుని కాదు అని చెప్పి చెప్పినాడు. సో ఒక దాసరి కిరణ్ అతని పేరు అయితే మాత్రం అతను గుంటూరు జిల్లాకు చెందినటువంటి దాసరి కిరణ్. నకిలీ ఐడి కార్డు కూడా తన దగ్గర అయితే ఉంది. నకిలీ ఐడి కార్డుతో పాటుగా తిరుపతికి రావడం, తిరుపతిలో ఇలాంటి హోమ్ స్టేస్ కానీ హోటల్స్ మీద తను పోలీసులని చెప్పుకుంటూ ఒక డబ్బులు ఇవ్వకుండా రూమ్స్ తీసుకోవడం, అలాగే తనతో పాటు కొంతమంది మహిళలను అయితే తీసుకురావడం, ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేయడం అయితే మాత్రం తను ఇది వరకు కూడా చాలా వరకు చేశారనేసి కూడా ఒక విచారణలో కూడా బయటపడింది. ఒక ఘటన జరిగిన తర్వాత కూడా అలిపిరి పోలీసులకైతే హోమ్ స్టేకి సంబంధించినటువంటి మేనేజర్ కూడా వాళ్ళకి సమాచారం అయితే అందించారు. ఇక సమాచారం అందుకున్నటువంటి అలిపిరి పోలీసులు అయితే ఒక హోమ్ స్టే దగ్గరికి వచ్చి ఒక తమదైన శైలిలో వాళ్ళని విచారణ అయితే చేపట్టడంతో ఒక దాసరి కిరణ్ నకిలీ పోలీస్ అనేసి తేలింది. ఒక నకిలీ పోలీస్గా తేలుతూ తన గతంలో చేసినటువంటి ఇటువంటి కార్యకలాపాలే కూడా బయట రావడంతో తనపై కూడా కేసుని బుక్ చేసి ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసి తననైతే మాత్రం అలిపిరి పోలీస్ స్టేషన్లో అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. తను గుంటూరు నుంచి కూడా ఇక్కడికి రావడం, అలాగే తిరుపతిలోనే కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా తను ఇలాగే ప్రవర్తించడం అనేది అయితే చాలా వరకు జరుగుతూ ఉంది. తను ఇదే విధంగా కూడా ఉంటున్నారనేసి అయితే మాత్రం ఈ యొక్క విచారణలో కూడా తెలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ యొక్క హోమ్ స్టేనే కాకుండా హోటల్స్ కావచ్చు, లేదా ర్యాపిడోకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, లేదా ఇంకెవరి దగ్గరైనా కూడా తను నకిలీ ఐడి కార్డు చూపించి నేను పోలీసుని అనేసి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని బెదిరించడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, లేదా వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా ఏదైనా పనులు చేయించుకోవడం లాంటివి అయితే మాత్రం ఒక దాసరి కిరణ్ చేయడం అనేది తన వృత్తిగా కూడా మార్చుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీన్ని అయితే మాత్రం పోలీసులు తన విచారణలో కూడా ఇవంతా కూడా బయట రావడంతో తనపైన బలమైనటువంటి కేసులు కూడా నమోదు చేసి తననైతే మాత్రం పోలీసులు అరెస్ట్ చేసి కూడా అలిపిరి స్టేషన్కి అయితే పంపించడం జరిగింది. ఇది వరకు తన పాత ఏవైతే ఉన్నాయో ఆ పాత కేసులు కూడా దీంతో మీదనే పెట్టించి కూడా తనను కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇక మీదట ఇటువంటి నకిలీ పోలీసులు ఎవరైనా కూడా వస్తే కానీ లేకుంటే ఎవరైనా అపరిచిత వ్యక్తులు కూడా ఎవరైనా హోమ్ స్టేస్ కానీ హోటల్స్కి వస్తే మాత్రం వాళ్ళపైన
ఏదైనా అనుమానాలు ఉంటే వెంటనే కూడా పోలీసులకి రిపోర్ట్ చేయాలనేసి కూడా పోలీసులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి అపరిచితులతో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అనేసి అయితే మాత్రం పోలీసులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ సోహిల్తో నరేష్, సుమన్ టీవీ, తిరుపతి నుంచి.